నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆరుగురిని చంపిన రవికుమార్ను శిక్షించాలంటూ షాబాద్లో ఆందోళన. పోలీసులు నచ్చజెప్పినా శాంతించని బాధితుల బంధువులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గందరగోళంగా సర్ ప్రక్రియ. ఫారాలు నింపి ఇచ్చేందుకు వెనకాడుతున్న జనం. నావికాదళంలో కొలువుదీరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి. యుద్ద నౌకను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై కాంగ్రెస్ విమర్శలు. లూటుపై ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై పాక్ ప్రధాని ఆందోళన. చర్చల పునరుద్ధరణ కోసం విశ్వ ప్రయత్నాలు. రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. షాబాద్ దైవాలగూడలో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని అత్యంత కిరాతకంగా బలి తీసుకున్నాడు. తనపై పోక్సో కేసు పెట్టారన్న కక్షతో బాలిక తల్లి నాయనమ్మను హత్య చేసి అనంతరం బాలికను ఎత్తికెళ్లి చంపేశాడు. అంతటితో ఆగకుండా తన ఇంటికి వచ్చి భార్య, 2 పిల్లల్ని సైతం కత్తితో పొడిచి ప్రాణాలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ దైవాలగూడను నెత్తుటేరు ముంచెత్తింది. కక్షతో రగిలిపోయిన ఓ ఉన్మాది ఏకంగా 6గురిని అతి దారుణంగా చంపేశాడు. తనపై పోక్సో కేసు పెట్టారన్న కోపంతో రగిలిపోయిన కసాయి యాంటిసిపేటరీ బెయిల్పై బయటకు వచ్చి పక్కా ప్రణాళికతో దారుణానికి ఒడిగట్టాడు. ముందుగా షాబాద్లోని బాలిక ఇంటికి వెళ్లి ఆమెను కత్తితో చంపేందుకు యత్నించాడు. అడ్డు వచ్చిన బాలిక తల్లి లక్ష్మి, అమ్మమ్మ రుక్కమ్మను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం బాలికను కారులో ఎక్కించుకుని తన స్వగ్రామం దైవాలగూడలోని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికను గొంతు కోసి చంపేశాడు. అంతటితో ఆగకుండా కొద్ది దూరంలోనే ఉన్న ఇంటికి వెళ్లి భార్య, 2 పిల్లలను కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేసిన అనంతరం నిందితుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. తను కూడా ఆత్మహత్య చేసుకుంటారని చెప్పినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. కుమారుడు చేసిన దారుణానికి సంబంధించి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అర్ధరాత్రి వేళ ప్రశాంతంగా నిద్రపోతున్న దైవాలగూడ గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాజ్ కుమార్ అనే వ్యక్తి గ్రామంలో కత్తితో హల్చల్ చేస్తూ కుటుంబంపై దాడి చేసి వీరంగం సృష్టించడంతో హడలిపోయారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దారుణం చోటు చేసుకుందని ఆరోపించారు. అటు షాబాద్లో స్థానికులు రోడ్డుపై నిరసనకు దిగారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల్ని ఎన్కౌంటర్ చేయాలనేదే మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకనంటే ఈరోజు వీన్ని ఇడిచిపెట్టేస్తే రేపు ఇంకోటి కూడా ఇట్లే విచ్చలవిడితనంతో తయారైపోతారు. ఒక్కరు కాదు, 2 కాదు సార్, 6 మంది వాని సొంతం ఫ్యామిలీని చంపుకున్నాడు, పక్కకున్నటువంటి వాళ్ళని చంపుకున్నాడు అని అంటే సమాజంలో బతకాలంటే కూడా భయం అవుతుంది సార్ మాకు. ఈ కారణానికి ముఖ్యంగా అతని మీద పోక్సో కేసు అయింది. ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం. సెకండ్ హాఫ్ వచ్చేసి డ్రగ్స్ యొక్క మయమ్మారి ఈ విధంగా చేస్తుందని దీని మీద పోలీసు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్ద చర్య తీసుకొని ఇలాంటి తెలంగాణలో ఇలాంటిది జరగలేదని నేను అనుకుంటున్నా. హఠాత్తుగా ఒకటే రాత్రి 6 మర్డర్లు జరగడం ఇది ఆలోచించాల్సిన విషయం. రాష్ట్ర ప్రభుత్వం కానీ లా అండ్ ఆర్డర్ కానీ దీని మీద చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ప్రజలకు జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని లా అండ్ ఆర్డర్ని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ఇదే విధంగా నిందితుని బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తేనే ఈ యొక్క అన్యాయానికి న్యాయం జరుగుతుందని నేను ఈ ప్రజల సమక్షంగా కోరుతున్నాను. తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకున్న సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు 9 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 55 years old, farmer by occupation.
ఇంతకుముందు అతని పైన 16th మే రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. మైనర్ గర్ల్కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 BNS లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నగరకుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య, 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ. షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రహదారిపై బాధిత బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు నచ్చజెప్పిన ఆందోళన విరమించలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన 6 దారుణ హత్యలు అయితే తీవ్ర కరకలం లేపాయి. ఎవరైతే రాజ్కుమార్ అనే వ్యక్తి మైనర్ బాలికను, ఆమె కుటుంబ సభ్యులను, అలాగే ఆమె భార్య సరితను, అలాగే 2 కుమారులను అయితే హత్య చేసి పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఎవరైతే రాజ్కుమార్ ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయాలని మైనర్ బాలిక కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ రోడ్డుపైన ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, వీళ్ళ వర్షన్ ఏముందో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఏం చెప్తున్నారు పోలీసులు? పోలీసు వాళ్ళ నుంచి ఈరోజు జరిగినటువంటి ఈ అత్యంత క్రూరమైనటువంటి ఏదైతే మర్డర్స్ జరిగినాయో వాటికి ఎట్లాంటి చర్య తీసుకుంటాం అన్నది పోలీస్ వ్యవస్థ నుంచి మాకు స్పష్టమైన హామీ రాలేదు. వాళ్ళు డీసీపీ తోటి కానీ ఇక్కడ సిపి గారు ఉన్నారంట పిఎస్లో వచ్చి ఒక 10 మంది రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో మాట్లాడమంటున్నారు. ఒకవేళ అట్లా కనుక మాట్లాడితే మా డిమాండ్లు ఎట్లా తెలుస్తాయి? ఈ 10 మంది రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. ఒకవేళ వాళ్ళు అట్లా క్వశ్చన్ చేసేవారే అయితే ఇది వరకు వచ్చేది కాదు. పోలీసు వ్యవస్థ ఏదైతుందో వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ ఎస్ఐ మీద కానీ సిఐ మీద కానీ సస్పెన్షన్ చేస్తూ మాకు ఒక లెటర్ ప్రమోట్ చేయండి ఇక్కడనే పబ్లిక్లోనే ఇక్కడ ఆన్ ది స్పాట్ అని చెప్పేసి మేము కోరుతున్నప్పుడు వాళ్ళు ఎట్లాంటి వాయిస్ తీసుకుంటున్నారంటే కేవలం మీరు వచ్చి మాట్లాడండి, మేము సార్ట్ అవుట్ చేస్తాం, ఇట్లా ధర్నాలు రాస్తారోకోలు చేస్తే మీకు ఇష్యూ క్లియర్ కాదు అని అంటే నిజానికి పోలీస్ వాళ్ళ ఉద్దేశం మాకు అర్థం కావట్లేదు. పొద్దుటి నుంచి ఈరోజు మార్నింగ్ నుంచి వాళ్ళ వ్యవహార శైలి మాకు అనుమానాస్పదంగా ఉన్నది. ఎందుకు ఈరోజు సభ ఇక్కడికి ఏమంటారు సంఘీభావం తెలపడానికి వస్తున్న నాయకులను అడ్డుకుంటున్నారు, సబితా రెడ్డి గారిని అడ్డుకున్నారు, ఆర్ఎస్పీ గారిని అడ్డుకొని శంకర్పల్ పిఎస్కి తీసుకెళ్ళారు. ఎందుకని వాళ్ళు నిబద్ధతగా పనిచేస్తే కనుక సిపి రావాలి కదా, కలెక్టర్ రావాలి కదా, కనీసం ఇక్కడ ఎంఆర్ఓ లేరు కదా. వాళ్ళు డీసీపీ గారు కూడా ఇక్కడ ఇట్లా ఏదో నామమాత్రంగా వచ్చి ఏదో కట్టుకథ ఒక స్టోరీ చెప్పి వెళ్ళినరే కానీ స్టోరీ కూడా ఏంటి, మాది 19 టీములు వెళ్ళినాయి, మేము ట్రేస్ చేస్తున్నాం, ఎక్కడ కూడా దొరకలేదు అన్న ఒక విధంగా వాళ్ళు స్టోరీయే చెప్పిర్రు. ఈవెన్ సారు తెలుగు ఆయన క్లియర్గా మాట్లాడలేకపోవడమా లేకపోతే ఏమంటారు ఇంటెన్షనల్గా డీవియేట్గా మాట్లాడుతున్నారా తెలియదు కానీ ఆయన మెసేజ్ ఏదైతున్నదో చాలా తలదించుకునే విధంగా అసలు ఈ యొక్క దురాగతానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అన్నది స్పష్టమైన హామీ దొరకలేదు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్లో పనిచేస్తున్నది సార్, ఎవరి కోసం పనిచేస్తున్నది? ఈరోజు బాధితులకు జరిగింది 6 మందిని మర్డర్ చేస్తే ఇంత పెద్ద దురాగతం జరిగినప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకురు? లా అండ్ ఆర్డర్ ఎక్కడ పనిచేస్తున్నది? సిస్టంలో ఏదో తప్పు జరుగుతున్నది, సిస్టాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇమ్మీడియట్గా ఎస్ఐసిఐని ఖచ్చితంగా కూడా ఇక్కడికిక్కడ ఆన్ స్పాట్ వాళ్ళని సస్పెండ్ చేస్తూ సస్పెండెడ్ లెటర్ ఇక్కడ ప్రమోట్ చేయాలి పబ్లిక్గా. పబ్లిక్ కోసం కదా మీరు పనిచేసేది. ఒక ఉద్యోగస్తుడు పబ్లిక్ కోసం సేవ చేసేవాడు పబ్లిక్ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి. మనము ఏమంటారు అక్కడ ఇక్కడ తీసుకెళ్ళి మాట్లాడే విధంగా అది చర్యలు ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే ముందుగా బలవంతంగా ఈ యొక్క ఉద్యమాన్ని నడిపిస్తున్నట్టుగా ఉంటే వాళ్ళని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడే క్రమం పోలీసు వాళ్ళు తీసుకుంటున్న చర్య. సో గతంలోనే ఎవరైతే రాజ్కుమార్ ఉన్న నిందితుడు అతని పైన ఆల్రెడీ ఒక పోక్సో కేసు కూడా జరిగింది. ఆ తర్వాతకి ఈ మైనర్ బాలికకు ఎలాంటి రక్షణ కల్పించారు పోలీసులు, దాని గురించి చెప్పండి. అయితే ఈ సంవత్సరం మే నెలలో అనుకుంటా, మే నెల అక్కడ 9th ఈ పోక్సో కేసు నమోదు చేశారు సార్. పోక్సో కేసు చేసిన తర్వాత దాంట్లో ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోకపోవడం వల్లనే వాళ్ళ ఎస్ఐ సిఐ డైరెక్షన్లో నిర్లక్ష్యం జరిగింది కాబట్టి ఈరోజు ఇంతవరకు వచ్చింది. ఒకవేళ ప్రాణహాని ఉన్నదని ఏ క్రమంలో చెప్పినారంటే ఎగ్జామ్కి వెళ్ళే టైంలో, కాలేజీకి వెళ్ళే టైంలో అమ్మాయికి రక్షణ లేదని వీళ్ళు కుటుంబ సభ్యుల రక్షణ వెళ్తున్నప్పుడు ఆయన ఛేదించి వెంబడించి ఎన్నో రకాలుగా వేధిస్తున్న ఆ క్రమాన్ని
పోలీసు వాళ్లకు కళ్ళకు కట్టినట్టుగా చెప్తే కూడా వీళ్ళు ఎట్లాంటి రక్షణ కల్పించలేదు. చేద్దాం చూద్దాం అనే నానుడితోటే వెళ్ళినారు కనుక ఈరోజు వాళ్ళు ఆయనను రిమాండ్ కాదు పెట్టొచ్చు. అంతకుముందు పోక్సో ఉంది, తర్వాత కూడా భయభ్రాంతులకు గురి చేసిర్రు, సెక్చువల్గా అరెస్ట్ చేస్తున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు, ఎంత ఇంటర్ కోర్స్ చేస్తున్నారు కదా. మరి ఎందుకు వీళ్ళ కళ్ళు కనబడలేవా? వీళ్ళకి ఎట్లా అంటే వీళ్ళు వన్ సైడ్ వర్క్ చేసారు. మరి ఆయనకు వీళ్ళకి ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయో మాకు తెలియదు. మాకు కూడా పోలీసు వాళ్ళ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ దురాగతానికి వాళ్ళు కూడా లీనెన్స్ ఇచ్చినట్టుగానే మేము భావిస్తాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళే కనుక వాళ్ళు డ్యూటీ పరంగా ఖచ్చితంగా బాధితులకు రెస్పాండ్ అయ్యి సర్వీస్ ఇచ్చి ఉంటే కనుక ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదు. పోలీస్ వ్యవస్థ ఈ దానికి మినిస్టర్ ఎవరండి? మరి గౌరవనీయులు పెద్దలు వాళ్ళ దగ్గరనే శాఖ ఉన్నప్పటికీ, హోమ్ మినిస్టర్ శాఖ గౌరవనీయులు పెద్దలు వాళ్ళ చేతి కింద ఉన్నా కానీ ఇట్లాంటి క్రమంలో పనిచేస్తుంటే సిగ్గుసేట్ అనిపిస్తుంది. గవర్నమెంట్కి గౌరవం తగ్గిస్తూ మాయను మచ్చదేస్తుంది, గవర్నమెంట్ను ఎంతో నిందపాలు చేస్తుంది. ఈరోజు షాబాద్ పిఎస్ అసలు పిఎస్ఏనా, అది రియల్ ఎస్టేటు ఒక బ్రోకర్ వ్యవస్థనా, ఒక హబ్గా మరి పనిచేస్తున్నది అన్నది మాకు ఎంతో బాధగా మేము ప్రశ్నిస్తున్నాం. సో గతంలో మీరు ఎవరైతే బాధితుల తరఫున కేసు పెట్టినప్పుడు అప్పుడు పోలీసులు ఏం చెప్పారు సార్? వాళ్ళు కేసు నమోదైనప్పటికీ ఏ రోజు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను అడిగినాం మేము. ఇప్పుడు ఆ బాధితురాలు చనిపోయిన విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళ సిస్టర్ ఏమనుకుంటా. ఆమె వికలాంగురాలు. మరి ఆమె జీవన శైలి రేపు ఎట్లా ఉండబోతుందో తెలియదు. ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ ఉన్నారు, ఆయనను అడిగి తెలుసుకుంటే పోలీసు వాళ్ళు నవ్వులాటగానే ప్రతిరోజు కూడా నవ్వులాటగానే సమాధానం ఇచ్చారు, చేద్దాం చూద్దామనే. కానీ ఏ రోజు కూడా పోలీసు వ్యవస్థ స్పష్టమైన యాక్షన్స్ లేవు, హామీ లేదు. మరి ఖచ్చితంగా పోలీస్ మిషనరీ అన్నది ఫెయిల్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ పనిచేయట్లేదు. పోలీసింగ్, పెట్రోలింగ్ ఎట్లాంటి సెక్యూరిటైజేషన్ అన్నది పోలీస్ నుంచి హామీ లేదు. ఈ డ్యూటీలో వాళ్ళు కరెక్ట్ అర్హులు కాదు. సిఐని ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. సో డీసీపీ వచ్చినప్పుడు మీతో మాట్లాడారు, వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే వాళ్ళు నిందితుడి గురించి ఏ విధంగా కాలుస్తారు, సమాచారం ఇప్పుడు ఎంతవరకు వచ్చింది, ఎన్ని గంటల వరకు అతను పట్టుకునే అవకాశం ఉందని చెప్తున్నారు? మేము గంటలో కానీ 2 రోజుల్లో కానీ కనీసం ఒక సమయం అంటూ సమయ భావన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చెప్పడం లేదు. వాళ్ళు ఒక మధ్యాహ్నం వరకు షాద్నగర్లో చౌదరిగూడెం ఆ లిమిట్లో ఉన్నారని అన్నారు. షాద్నగర్ దగ్గర మా 19 టీంలు బయలుదేరినాయి అన్నారు. లాస్ట్ సీన్ వాళ్ళు ఎక్కడ ఉన్నారని ట్రేస్ అవుట్ చేసినామన్న నోనో. వాళ్ళు పట్టుకుంటామన్న మాట మాట్లాడడం లేదు. పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామన్న మాట మాట్లాడడం లేదు. హామీ అన్నది డీసీపీ గారి నుంచి రాదు. మేము సారీ చెప్పడం క్షమించాలి. ఏదైతే డీసీపీ గారి తెలుగు స్పష్టంగా లేదు. మరి ఇంటెన్షనల్గా ఆయన వేరే విధంగా చెప్తున్నారా, లేక ఆయనకు తెలుగు స్పష్టంగా రాదో కానీ వారు హామీ అనేది కరెక్ట్గా చెప్పడం లేదు. మేము పట్టుకుంటామని, ఆయనను ఎన్కౌంటర్ చేస్తామనో, లేదా కేసులో ఏ విధమైన న్యాయం చేస్తామన్నది కూడా, బాధితులకి ఎట్లాంటి చేస్తామన్నది కూడా వాళ్ళు చెప్పడం లేదు. పోలీసు ఎస్ఐసిఐ గారి మీద వారు సస్పెన్షన్ వేస్తామన్న హామీ మాకు ఇవ్వడం లేదు. సో ఇప్పటి వరకు అయితే మీరు ఈ ధర్నా అయితే కొనసాగిస్తున్నారు. సో మీరు ఇప్పుడు ఎంతవరకు ఈ ధర్నా కొనసాగించారు? మీరు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మీ డిమాండ్లకు తగ్గట్టు పోలీసు వాళ్ళు ఓకే అంటున్నారా లేదా? పోలీసు వాళ్ళ ముందల, గవర్నమెంట్ ముందల మాది ముఖ్యమైన స్పష్టంగా ఒకటే మా డిమాండ్లు ఉన్నాయి సార్. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి, ఎన్కౌంటరే చేయాలి. తర్వాత బాధితురాలు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి 50 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఏదైతే చనిపోయిన వారి కుటుంబంలో ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, చంపబడిన నిందితుని వారి కుటుంబంలో కూడా 3 చనిపోయారు. చిన్న పిల్లలండి, గొంతు కోసి చంపారు. వాళ్ళకు కూడా సంబంధించిన వాళ్ళ కుటుంబాలకు కూడా మేము ఎక్స్గ్రేషియా గవర్నమెంట్ తరఫున 50 లక్షలు కనీసం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళకి ఇమ్మీడియట్గా న్యాయం జరగాలి అంటే ఎన్కౌంటర్ ప్లస్ సస్పెండెడ్ ఆర్డర్ మాకు ప్రమోట్ చేయాలి. ఆన్ ద స్పాట్ సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతుందో ఇట్లాంటి చర్యల వల్ల గౌరవం కోల్పోతున్నామన్నమాట నిజం. ఖచ్చితంగా మనం సిపి లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో వీళ్ళకి వచ్చి సంఘీభావం పరామర్శ కల్పిస్తూ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్.
సో ఇది బాధిత కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నది. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందని, పోలీసులు ఆ రోజు ఏదైతే మొదట్లో కేసు నమోదైనప్పుడు సరిగ్గా వ్యవహరించుంటే ఈ రోజు పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని చెప్తున్నారు. ఇందులో కూడా నిందితుడు ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నారో ఆయన పట్టుకోవడంలో పోలీసులు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా వీళ్ళు ఇక్కడే బైఠాయించి ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా మొత్తం రోడ్డు మీద మొత్తం కూడా ట్రాఫిక్ మొత్తం కూడా జామ్ అయిపోయిన పరిస్థితి. పెద్ద ఎత్తున కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అలా చాలా మంది వచ్చి కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఇక్కడ డీసీపీ యోగేష్ వచ్చి చెప్పింది ఏంటంటే ప్రస్తుతం అయితే మేము 19 క్లూస్ టీమ్స్తో మేమైతే నిందితుల కోసం గాలిస్తున్నాం, అన్ని ఆధారాలు కూడా సేకరించాం, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీసీపీ యోగేష్ కుమార్ అయితే చెప్తున్నారు. ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు ఉంటున్నారో వారైతే ఆరోపిస్తుంది ఒకటే, మాకెవరైతే నిందితులు ఉన్నారో అతన్ని పట్టుకొని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలని బాధిత కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడైతే పరిస్థితి ఇది. ఓటు స్టూడియో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్ ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. 90% పైగా ఎన్యూమరేషన్ ఫారాలు అందించామని బీఎల్ఓలు చెబుతున్నా చాలా మంది ఓటర్లు ఫారాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఫారాలు తీసుకున్న ఓటర్లు సైతం వివరాలు నింపి ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. 2002 సమాచారం అందుబాటులో లేకపోవడం, ఇచ్చే వివరాలు తప్పులుంటే ఓటు గల్లంతవుతుందన్న భయం వెరసి నింపిన ఫారాలు బీఎల్ఓలకు చేరడం లేదు. దీంతో డిజిటలైజేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందించే ప్రక్రియ దాదాపు పూర్తయిందని గణాంకాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. చాలా మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అంతకు ముందు ఓ ఇంట్లో అద్దెకు ఉండి ప్రస్తుతం వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లకు ఫారాలు అందడం లేదు. ఒకే డివిజన్ లేదా వార్డులో వేర్వేరు పోలింగ్ బూతుల్లో ఓట్లున్న ఓటర్లకు ఏ బిఎల్ఓకు తమ ఫారాలు అందాయో తెలియడం లేదు. వాస్తవానికి ఇంటింటికి తిరిగి ఫారాలు అందజేయాల్సి ఉన్న బూత్ పరిధిలోని సెంటర్లో కూర్చొని ఫారాలు అందిస్తున్నారు. కొందరు ఓటర్లు తమ ఫారాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి 5 బిఎల్ఓల దగ్గరికి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎక్కడ తమ ఓట్లు గల్లంతవుతాయోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికి దాదాపు 10 days అవుతుంది తిరగబట్టింది. మా ఓటు మిస్ కావద్దని ఉద్దేశంగా నేను ఈ 10 days నుంచి మా ఫామ్ కోసం తిరుగుతున్నా. మంది బిజీ ఉండట్లా మరి దేనికి కానీ కొంచెం నెగ్లెక్ట్ అవుతుంది. మెయిన్గా నేను చెప్పిన కనీసం మరి ఇంటి నెంబర్తో వాట్సాప్ పెడతానని చెక్ చేసి చెప్పండి అని చెప్పిన నేను. మళ్ళీ మేమే తిరుగుతే తప్ప రెస్పాండ్ అవ్వట్లేదు కరెక్ట్గా. ఫస్ట్ ఇంటికి వచ్చిండ్రు, అక్కడ వస్తే ఆ మేడం ఉండి ఈ మేడం దగ్గర ఉందంటే నేను ఈ మేడం దగ్గరకు వచ్చిన, ఈ మేడం దగ్గర తీసుకున్నా. ఒక్కడు దొరకకపోతే ఇక్కడికి వచ్చాను నేను. మా ఆయన దొరకలే, ఇంకా పేరు రాసి ఇవ్వన్నారు, తీసుకొచ్చి ఇస్తామని చెప్పిండ్రు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి బిఎల్ఓలు ఇంటింటికి తిరగకుండా కేవలం ఒక దగ్గర కూర్చొని వాళ్ళనే పిలిపించుకొని ఫామ్స్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. అది తప్పుడు చర్య. దానివల్ల ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి. ఓటును కాపాడండి, భవిష్యత్ తరానికి ఆదర్శంగా నిలిపే విధంగా బిఎల్ఓలు పనిచేయండి. కొందరు ఇస్తున్నారు, కొందరు ఇస్తలేరు, కొందరికి అవగాహన లేదు సార్. వాస్తవానికి అవగాహన కల్పించలేని పరిస్థితిలో ఉంది. దాదాపు మన ఓటు హక్కు వచ్చినటువంటి బిఎల్ఓలదే ముఖ్య పాత్ర. అప్పటి నుంచి ఇప్పటి కూడా ఓటు హక్కు మీద ఎప్పుడో బిఎల్ఓలు అవగాహన కల్పించిన దాఖలాలు తక్కువ అని చెప్పుకోవచ్చు. మేబీ 60-70% హ్యాండ్ ఓవర్ అయినాయి అండ్ రిమైనింగ్ 40% యాక్చువల్గా నాట్ డిస్ట్రిబ్యూటెడ్. అండ్ డిస్ట్రిబ్యూట్ అయినటువంటి కూడా కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే 2002లో ఇక్కడ లేవు, వేరే కాడ ఉన్నాయి. అవి ఎట్లా ఇక్కడ సెర్చ్ చేయాలి వాటిని. కాబట్టి వాళ్ళకు హౌ టు ఫిల్ అనేటువంటిది చాలా కన్ఫ్యూజ్ ఉంది. కాబట్టి 24th అనేటువంటిది సఫిషియంట్ టైం కాదు నా దృష్టి లోపల. ఇది టైం అనేటువంటిది ఎక్స్టెండ్ అనేటువంటిది మినిమం 20 to 1 month ఎక్స్టెండ్ చేయడమే ఇది చాలా వరకు. ఎందుకంటే లేకుంటే చాలా మంది ఓటర్స్ మిస్ అవుతాయి. 50% ఓటు కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దీని లోపల. ఓటర్లు ఫారాలు అందించడం ఒక ఎత్తైతే ఓటర్ల నుంచి నింపిన ఫారాలు తీసుకోవడం గగనమవుతోంది. ఎందుకంటే ఎన్యూమరేషన్ ఫారాలు నింపేందుకు ఓటర్లు వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా 2002లో సర్ సమాచారం చాలా మందికి అందుబాటులో లేదు. దీనికి తోడు తప్పులు నింపితే మరో ఫారం ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి వచ్చిన బిఎల్ఓతోనే వివరాలు నిక్షిప్తం చేయిద్దామని ఖాళీగా పెడుతున్నారు. ఇచ్చిన ఫామ్ ను నింపుకోవడం, నింపిన ఫామ్ ను ఆన్లైన్ చేయడం, తప్పులుంటే సరిచేయడం, 2 చోట్ల ఓట్లున్న వారిని గుర్తించడం, చనిపోయిన వారిని గుర్తించడం, ఇలా బిఎల్ఓలకు తలకు మించిన భారమవుతోంది. అయినా బూత్ స్థాయి అధికారులు గడువులోపు ప్రక్రియను పూర్తి చేస్తామంటున్నారు. మ్యాపింగ్ చేసిన వాళ్ళే మ్యాపింగ్ అయినట్టుగా చేసేస్తున్నాం. ఫామ్స్ ఫిలప్ చేసేస్తున్నాం. ఈ డెత్లు డబ్బులు అన్నీ కొద్దిగా పక్కకు పెట్టేస్తున్నాం. షిఫ్టెడ్ అయిన వాళ్ళే పక్కకు పెడుతున్నాము. వాళ్ళు ఒకవేళ వచ్చి మేము మా ఓటు ఇక్కడే ఉంచుకుంటామని చెప్తే వాళ్ళకి ఇచ్చేసి ఫామ్ ఫిలప్ చేసుకున్నాం అని చెప్తున్నాం.
ఒకవేళ మాకేదైనా తప్పు అనిపిస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇది తప్పేసిండ్రు అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఒకవేళ మళ్ళీ కరెక్షన్ చేసుకుంటామంటే మనకు ఎడిట్ ఆప్షన్ ఉంది, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసుకుంటున్నాం. మ్యాపింగ్ చేసినప్పుడు కొందరు మాకు సపోర్ట్ చేయక వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ కోడళ్ళు వాళ్ళు, వాళ్ళ బిడ్డ వాళ్ళు, వాళ్ళవి చెప్పలేకపోయినరు. అవి ఇప్పుడు మేము మళ్ళీ ఆన్లైన్ చేసేటప్పుడు అవి కూడా సరి చూసుకుంటూ మ్యాపింగ్ చేస్తున్నాం. మేము వాళ్ళని మళ్ళీ కరెక్షన్ కోసం మళ్ళీ రమ్మంటున్నాం సార్. ఫోన్ నంబర్ మస్ట్ ఇస్తుంది కాబట్టి ఫోన్ ద్వారా మేము సమాచారం తెలుసుకుంటున్నాం, అన్నీ తెలుసుకొని ఆన్లైన్ చేస్తున్నాం. 80 నుంచి 85% ఫామ్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. ఒక 10% ఎందుకు కాలేదు అని అంటే వాళ్ళు రెంట్కు ఉండి వాళ్ళు ఎక్కడికో షిఫ్ట్ అయిపోతే వాళ్ళ ఓటు ఇక్కడికే వస్తుంది కాబట్టి ఆ ఫామ్ను వీళ్ళ దగ్గర ఉన్నవి అది ఫోన్ నంబర్ల ద్వారా వాళ్ళకు కాంటాక్ట్ చేసి తీసుకోమని చెప్తున్నాము. ఒకవేళ 2 ఓట్లు ఇట్లుంటే వాళ్ళు ఎక్కడ ఫామ్ ఇస్తే ఆ ఓటు ఉంటుంది, ఇవ్వని ఫామ్ వల్ల వాళ్ళ ఓటు తీసివేయబడుతుంది. నింపడం లోపల ఏం సార్ ఆధార్ కార్డ్ నంబరు, ఫోన్ నంబరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ అమ్మది నాన్నది ఎపిక్ కార్డ్ నంబర్లు ఉంటే వేయాలి, లేకపోతే వాళ్ళ పేర్లు రాయాలి. బంధుత్వము అని అంటే వాళ్ళ మిస్సెస్ కానీ భార్య అయితేనేమో భర్త పేరు రాయాలి, భర్త అయితేనేమో భార్య పేరు రాసి వాళ్ళ ఎపిక్ కార్డ్ రాయాలి, అదే సరిపోతుంది. ఒకవేళ ఉంటే 2002 లోపల వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ రాస్తే సరిపోతుంది. సర్ 2002 జాబితా తాజా ఓటర్ల జాబితా అందుబాటులో ఉంచి ఎన్యూమరేషన్ ఫారాలు నింపేందుకు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సహకారం అందిస్తున్నారు. అయినా ఓటర్లలో గందరగోళం మాత్రం కొనసాగుతోంది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా నకిలీ ఓట్ల అంశంపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో బూత్ డూప్లికేట్ ఓట్లు తదితర వివరాలను కేంద్రం ఎన్నికల సంఘం ముందుంచింది. స్థానికంగానే కాకుండా అంతరాష్ట్ర డూప్లికేట్ ఓట్ల తొలగింపు కోసం చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరింది. ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడు ఒకే ఓటు సూత్రాన్ని పూర్తిగా అమలు చేయాలని గులాబీ నేతలు విన్నవించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను కీలక అవకాశంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. నకిలీ ఓట్లతో పాటు ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు హక్కు ఉన్న వారి గుర్తింపును ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తోంది. క్షేత్రస్థాయిలో 35,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను రాష్ట్ర వ్యాప్తంగా నియమించి వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం సాంకేతికతను కూడా వినియోగించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 లక్షల నకిలీ ఓట్లు గుర్తించినట్లు బీఆర్ఎస్ చెబుతోంది. సగటున ఒక్కో నియోజకవర్గంలో 16,243 నకిలీ ఓట్లు నమోదైనట్లు తమ విశ్లేషణలో తేలిందని పేర్కొంది. అత్యధికంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 53,788, కార్వాన్లో 44,817, శేరిలింగంపల్లిలో 41,975 నకిలీ ఓట్లు ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బహుళ ఓట్లు కలిగి ఉన్నారని పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కు వచ్చిన వారికి స్వగ్రామంతో పాటు నగరంలో నేటికి ఓటు హక్కు ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఓటరు జాబితా వివరాలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల ఓటరు జాబితాలతో పోల్చి నకిలీ వినియోగదారులను గుర్తించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఆధార్ ఆధారిత ధృవీకరణ, ఏఐ ఆధారిత మ్యాచింగ్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. ఈ క్రమంలో అసలు ఓటర్ల పేర్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పూర్తి విచారణ, చట్టపరమైన ధృవీకరణ తర్వాతే చెల్లని ఓట్లను తొలగించి అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును రక్షించాలని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ ఎన్నికల దృష్ట్యా ఓటరు జాబితాల సవరణ అంశంపై బీఆర్ఎస్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఏమంటుందంటే, రాష్ట్ర పరిధి లోపల ఎక్కడైనా డబుల్ ఓటు ఉంటే నాకు సాఫ్ట్వేర్ ఉన్నది, నేను తీసేయగలుగుతా, కానీ వేరే రాష్ట్రాల్లో ఉంటే నా చేతిలో లేదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. భారతదేశ పౌరుడికి ఎక్కడో దగ్గర ఒకే దగ్గర ఓటు ఉండాలని చెప్తుంది. కాబట్టి దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అని మేము వారి దృష్టికి తీసుకొచ్చినాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మళ్ళీ ఒక 20 ఏళ్ల వరకు జరగదు. జరిగేది ఏదో పకడ్బందీగా చెయ్యండి అని చెప్పడానికి మాత్రమే మా ప్రయత్నం. ఆధార్ లింక్డ్ చేస్తే చాలా బాగుంటుంది. అక్కడ ఇక్కడ ఇట్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఊళ్ళో ఉన్న ఓటరు, జిల్లాలో ఉన్న ఓటరు, రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్న ఓటర్లు అందరినీ ఎట్లయితే ఒక్క దగ్గరికే తెచ్చి ఒకటే ఓటు ఒక పౌరునికి ఇస్తున్నారో, ఇది దేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఒకే ఓటుగా ఉండాలని చెప్పేసి అనే దాని మీద మా సభ్యులందరం కూడా పోయి హైదరాబాద్లో చెప్పారు. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో కానీ ఇంకా కొన్ని జిల్లాల్లో 56,000 ఓట్లు డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. అతి తక్కువగా ఒక నియోజకవర్గంలో 2,400 ఉన్నాయి.
ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 16,000 ఓట్ల చొప్పున దాదాపు ఇప్పటికే మేము ఒక 16 లక్షల ఓట్లను డూప్లికేట్ ఓట్స్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను క్రియాశీలంగా ఉంచేలా వ్యూహాన్ని అమలు చేయడంతో పాటు ఒక పౌరుడు ఒకే ఓటు నినాదంతో బీఆర్ఎస్ అధిష్టానం ముందుకెళ్తోంది. నేరుగా నియమితులైన సివిల్ డీఎస్సీల సీనియారిటీలకు సంబంధించి సర్కార్ వైఖరి చెప్పాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సమాన హోదా అధికారుల మధ్య సీనియారిటీ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం గతేడాది అక్టోబర్లో తీసుకువచ్చిన జీవో 123ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ అంశంలో నల్గొండ జిల్లా గుర్రంపోడుకు చెందిన ఎం శ్రీకాంత్ మరో 63 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఒకే హోదా, ఒకే గ్రేడ్, ఒకే క్యాడర్లో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య సీనియారిటీ నిర్ణయించడానికి ప్రభుత్వం జీవో 123 ద్వారా తీసుకువచ్చిన అడహాక్ నిబంధనలు చట్టవిరుద్దమన్నారు. రిక్రూట్మెంట్ పరీక్ష మార్కులు, ట్రైనింగ్ మార్కులు కలిపి వెయిటేజీ ఆధారంగా సీనియారిటీ నిర్ణయించడం సరికాదన్నారు. అడహాక్ నిబంధనలను రద్దు చేసి స్టేట్ సబార్డినేట్ నిబంధనలోని రూల్ 33 ప్రకారం పిటిషనర్లతో పాటు అదే బ్యాచ్కు చెందిన వారి సీనియారిటీని నిర్ణయించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తోందని, త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వాదనలను విన్న ధర్మాసనం చివరి అవకాశంగా విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ వైఖరి ఏమిటో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్ మోతీనగర్లో రైల్వే ట్రాక్ సమీపంలో జలమండలి మంచినీటి పైప్లైన్ పగిలిపోయింది. రైల్వే ట్రాక్ సమీపంలో భారీగా మంచినీళ్లు ఎగిసిపడుతున్నాయి. పగిలిన మంచినీటి పైప్లైన్ పునరుద్ధరణకు జలమండలి సిబ్బంది పనులు చేపట్టారు. హైదరాబాద్ నుంచి శంషాబాద్ వెళ్తున్న కారులో మంటలు చెలరేగి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడ్డ 2 వ్యక్తులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ను రప్పించేలోపే కారు బూడిదైంది. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్లోకి 3 నాగుపాము పిల్లలు రావడంతో ఆందోళన నెలకొంది. ఫిర్యాదుదారులు వేచి ఉన్న ప్రాంతంలోకి అవి రావడంతో అప్రమత్తమైన పోలీసులు వాటిని ప్లాస్టిక్ బకెట్లో బంధించారు. అనంతరం ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి సమాచారం అందించగా వారు 3 విష సర్పాలను స్థానిక అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. స్టేషన్ వెనుక ఖాళీ స్థలం చెత్తా చెదారంతో నిండిపోవడంతో పాముల సంచారం పెరిగింది. దీంతో తరచూ సర్పాలు పోలీస్ స్టేషన్లోకి వస్తుండటంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ కేపీహెచ్బీ ముతూట్ ఫిన్కార్ప్లో భారీ మోసం జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని వారి అనుమతి లేకుండానే మరో సంస్థలో తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో శాఖ మేనేజర్ ప్రియాంకారెడ్డిపై ఫిర్యాదులు చేశారు. రుణ బకాయిలు చెల్లించి బంగారం విడిపించుకునేందుకు వచ్చిన ఖాతాదారులకు సిబ్బంది పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం వ్యక్తమైంది. ఆరా తీయగా తమ బంగారం శాఖలో లేదని మరో సంస్థకు బదిలీ చేసినట్లు తెలిసి బాధితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పలువురు బాధితులు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం దేశ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన వేణుగోపాల్ అయోధ్యలో జరిగిన దోపిడీ దేశంలోని కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. గత 25 ఏళ్లుగా విహెచ్పీ, ఆర్ఎస్ఎస్ వంటి సంఘ్ పరివార్ సంస్థలు ఆలయం పేరుతో భక్తుల నుంచి విరాళాలు సేకరించాయని, ఆ డబ్బు బంగారమే ఇప్పుడు లూటీకి గురైందని ఆరోపించారు. ప్రధాని మోదీ పర్యవేక్షణలో నియమితులైన ఆలయ ట్రస్ట్ నిర్వాహకుల కనుసన్నల్లోనే ఈ దోపిడీ జరిగిందని ఆక్షేపించారు.
దీనిపై వచ్చే పార్లమెంటు సమావేశంలో ఈ అంశంపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. భారత్ న్యూజిలాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేసుకున్నాయి. రాబోయే 4 ఏళ్లలో 2 దేశాల మధ్య బంధాన్ని మరింత విస్తరించేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్ మ్యాప్ 2030ని ఆవిష్కరించాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్తో విస్తృత చర్చలు జరిపారు. ఈ భేటీలో పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. 2030 నాటికి ఇరు దేశాల మధ్య వస్తు సేవల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 35,000 కోట్లకు చేర్చాలని నిర్ణయించాయి. స్వేచ్ఛాయుత, బహిరంగ, శాంతియుత, సంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం కలిసి పనిచేసేందుకు అంగీకరించాయి. ఐరాస భద్రతా మండలి UNSC విస్తరణకు ఇరు దేశాలు సంయుక్తంగా మద్దతిచ్చాయి. అనంతరం మాట్లాడిన మోదీ భారత్ న్యూజిలాండ్ సముద్ర తీర దేశాలని, ఈ 2 దేశాల మధ్య మరింత లోతైన సహకారం ఇండో పసిఫిక్ ప్రాంతానికి కొత్త బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. इस वर्ष दोनों देशों के बीच 9 महीनों के रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया है. ये आप सभी के लिए मार्केट एक्सेस, इन्वेस्टमेंट, सर्विसेज, टेक्नोलॉजी और टैलेंट मोबिलिटी के नए अवसर लेकर आएगा. मुझे विश्वास है कि नए जोश और उत्साह के साथ काम करते हुए हम 2030 तक द्विपक्षीय व्यापार को 2 गुना बढ़ाएंगे. न्यूजीलैंड द्वारा अगले 15 वर्षों में भारत में $20 बिलियन का इन्वेस्टमेंट कमिटमेंट किया गया है. ये केवल निवेश का नहीं है, बल्कि भारत की विकास यात्रा में सहभागी बनने का भी कमिटमेंट है. అమెరికా ఇరాన్ చర్చల పునరుద్ధరణ కోసం పాకిస్తాన్ దౌత్య ప్రయత్నాలను ప్రారంభించింది. ఇరు దేశాల మధ్య ఆగిపోయిన చర్చలను తిరిగి ప్రారంభించే ఉద్దేశంతో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇరాన్, ఖతార్ దేశాల నేతలతో వేర్వేరుగా చర్చలు జరిపారు. మళ్లీ అమెరికా ఇరాన్ ఘర్షణలు మొదలైన నేపథ్యంలో గత రాత్రి షరీఫ్ మంతనాలు జరిపినట్లు పాక్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడిన షరీఫ్ పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయ శాంతి భద్రతలను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. శాంతికి విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకైనా పాల్పడవద్దని, ఇరు వర్గాలు సంయమనం పాటించాలని షరీఫ్ కోరారు. శాంతి కోసం ఇరాన్ కట్టుబడి ఉందని పెజెష్కియాన్ షరీఫ్కు వెల్లడించారు. తర్వాత ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఫోన్లో సంభాషించిన షరీఫ్ ఇటీవల జరిగిన దాడులకు ఖతార్ ప్రజలకు పూర్తి మద్దతు, సంఘీభావం తెలిపారు. దౌత్యపరమైన చర్చలు నిరంతరంగా కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. అమెరికాపై తమకు నమ్మకం లేదని, ఒప్పందం ఉల్లంఘిస్తే పూర్తి స్థాయి యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ గాలిపాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత నెలలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అమెరికాపై ఇరాన్కు ఎలాంటి నమ్మకం లేదని, ఇటీవల జరిగిన శాంతి చర్చల్లో ఇదే విషయాన్ని యుఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పినట్లు గుర్తు చేశారు. యుద్ధానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నవారు మాత్రమే అమెరికాతో చర్చలు జరపగలరని అభిప్రాయపడ్డారు. తమ దేశాన్ని రక్షించుకోవడానికి సన్నాహాలు ఆపలేదన్నారు. అమెరికన్లు ఒప్పందాన్ని ఉల్లంఘించిన మరుక్షణమే పూర్తిస్థాయి రక్షణకు సిద్ధమవుతామని గాలిపాఫ్ స్పష్టం చేశారు. వారికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడతామని, అలాగే ఇరాన్ ప్రజల హక్కులను కాపాడుకుంటామన్నారు. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. వరద తీవ్రత కారణంగా రెనాల్డ్స్ కౌంటీలోని లెస్టర్ విల్లే కమ్యూనిటీలో ఓ సమ్మర్ క్యాంపులో చిక్కుకున్న 150 మంది విద్యార్థులు, సిబ్బందిని సైన్యం రక్షించింది. హెలికాప్టర్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వరద ఉధృతి నుంచి తప్పించుకోవడానికి ఒక క్యాంప్ గ్రౌండ్ భవనంపైకి ఎక్కిన మరో 20 మందిని కూడా రక్షించినట్లు అధికారులు తెలిపారు. వారు ప్రాణాలు రక్షించుకునేందుకు ఎక్కిన భవనం ఒక్కసారిగా కూలినట్లు చెప్పారు. సకాలంలో రెస్క్యూ సిబ్బంది స్పందించడంతో ప్రాణాపాయం తప్పిందని పేర్కొన్నారు. క్రాఫోర్డ్ కౌంటీలో వరద కారణంగా ఒక ఇల్లు పునాదులతో సహా కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళ గల్లంతైందని అధికారులు తెలిపారు. ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మిస్సోరీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అమెరికా విలవిలలాడుతోంది. దేశంలోని దాదాపు 3/2 భూభాగాన్ని ఒక భారీ హీట్ డోమ్ కమ్మేస్తోంది. దీని ప్రభావంతో రాబోయే వారం నుంచి 10 రోజుల పాటు అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయని
సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జూలై నెల అమెరికా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులు కారణంగా కాలిఫోర్నియా నుంచి మిన్నెసోటా వరకు సుమారు 2.4 కోట్ల మంది ప్రజలు ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితులు ఇప్పట్లో అదుపులోకి రావని, అమెరికాలో వచ్చే వారం నుంచి కొన్ని రోజుల పాటు తీవ్రమైన వడగాలులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పగలు రాత్రి అనే తేడా లేకుండా సాధారణం కంటే 8 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఒక భారీ కుక్కర్ మూతలాగా అధిక పీడనం వేడిగాలిని బయటకు వెళ్లనివ్వకుండా బంధించే ఈ హీట్ డ్రోమ్ క్రమంగా అమెరికా ఖండంలోని దాదాపు 3/2 భూభాగాన్ని కమ్మేయనుంది. రాబోయే 10 రోజుల్లో ఇది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరించనుందని కాలిఫోర్నియా వాతావరణ శాస్త్రవేత్త డేనియల్ స్వైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో నెవాడా, యుటా, కొలరాడో, వ్యోమింగ్, ఇదాహో, మోంటానా, నార్త్ డకోటా, సౌత్ డకోటా రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వెల్లడించారు. హీట్ డోమ్ కారణంగా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పగటిపూట కంటే రాత్రిపూట వేడి ఏమాత్రం తగ్గకపోవడం. టెక్సాస్, ఫ్లోరిడా, నార్త్ కరోలినా వంటి ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల కంటే దిగువకు పడిపోయే అవకాశం లేదు. పగటిపూట కంటే రాత్రిపూట వేడి ఏమాత్రం తగ్గకపోవడం మానవ శరీరానికి, ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వాతావరణ నిపుణుడు బాబ్ హెన్సన్ హెచ్చరించారు. ఈ వేడిగాలులు సుడిగాలి లేదా హరికేన్ లాగా నిశ్శబ్దంగా ప్రాణాలను బలిగొంటాయని స్పష్టం చేశారు. మరోవైపు ఆగ్నేయ అమెరికాలో పగటిపూట వర్షాలు పడే అవకాశం ఉండడంతో అక్కడ పగలు చల్లగా ఉన్నప్పటికీ పెరిగిన తేమ కారణంగా రాత్రిల్లో రికార్డు స్థాయి వేడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ హీట్ డోమ్ ఇన్ని రోజులు కొనసాగడానికి ప్రధాన కారణం గాలిలో తేమ లేకపోవడమే. తీవ్ర పొడి వాతావరణం కారణంగా గాలి మరింత వేడెక్కి కార్చిచ్చుల ప్రమాదాన్ని కూడా పెంచుతోంది. బొగ్గు, చమురు, సహజ వాయువులను మండించడం వల్ల ఏర్పడిన వాతావరణ మార్పులే హీట్ డోమ్ కు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు. రష్యా యుద్ధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ భవిష్యత్తులో ప్రపంచ రక్షణ రంగాన్ని శాసించే దిశగా అడుగులు వేస్తోంది. శత్రు దేశాల దాడులను అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టే అమెరికాకు చెందిన అత్యాధునిక పేట్రియాట్ గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను తమ దేశంలోనే ఉత్పత్తి చేసుకునేందుకు ఉక్రెయిన్ సన్నద్దమవుతోంది. పేట్రియాట్ తయారీ లైసెన్స్ ఉక్రెయిన్కు లభిస్తే రాబోయే రోజుల్లో ప్రపంచ మార్కెట్కే క్షిపణులను సరఫరా చేసే స్థాయికి ఎదుగుతామని ఉక్రెయిన్ ఆశాభావంతో ఉంది. కేవలం కొన్ని నెలల్లోనే ఈ లైసెన్స్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. తుర్కియేలో జరిగిన నాటో శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్కు పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ ఉత్పత్తికి లైసెన్స్ ఇస్తానని చేసిన ప్రకటన కీవ్కు అతిపెద్ద రాజకీయ విజయంగా మారింది. అయితే దీనివల్ల ప్రస్తుతానికి ఉక్రెయిన్లో ఉన్న తక్షణ వైమానిక రక్షణ కొరత వెంటనే తీరకపోయినప్పటికీ దీర్ఘకాలంలో ఇది ఉక్రెయిన్ భవిష్యత్తును మార్చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై మాట్లాడిన ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యుడు యెగోర్ చెర్నేవ్ పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ లైసెన్సు ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని వారాలు లేదా నెలల సమయం పట్టవచ్చని అంచనా వేశారు. అయితే ఉక్రెయిన్లో ఏ స్థాయిలో క్షిపణులను ఉత్పత్తి చేస్తామనేది అమెరికా ఇచ్చే లైసెన్సు నిబంధనలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. కేవలం విడిభాగాలను అసెంబ్లింగ్ చేయడానికి మాత్రమే అనుమతిస్తారా, లేదా సాంకేతికతను మొత్తం బదిలీ చేసి విడిభాగాలతో సహా పూర్తిస్థాయి ఉత్పత్తికి అవకాశం కల్పిస్తారా అనేది తెలియాల్సి ఉందన్నారు. రష్యా నిరంతర దాడులు చేస్తున్నప్పటికీ యుద్ధ సమయంలో సైనిక సంపత్తిని ఎలా ఉత్పత్తి చేయాలో ఉక్రెయిన్ నేర్చుకుందని చెర్నేవ్ గుర్తు చేశారు. ఫ్యాక్టరీలను వికేంద్రీకరించడం, రహస్య ప్రాంతాల్లో దాచడం, సమాంతరంగా ప్లాంట్లను నడపడం ద్వారా రష్యా దాడుల నుంచి రక్షణ ఉత్పత్తులను కాపాడుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైతే కొన్ని అత్యంత కీలక విడిభాగాలను మిత్రదేశాల భూభాగంలో తయారు చేసుకుని అందుకు సరిపడా లాజిస్టిక్స్ ను నిర్మించుకుంటామని చెప్పారు. అమెరికా నుంచి లైసెన్స్ లభిస్తే ప్రపంచంలో పేట్రియాట్ క్షిపణులను తయారు చేయగల అతి కొద్ది దేశాల సరసన ఉక్రెయిన్ కూడా సగర్వంగా నిలుస్తుందని చెర్నేవ్ ధీమా వ్యక్తం చేశారు. చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ తమ వ్యాపార రహస్యాలను దొంగిలించిందంటూ టెక్ దిగ్గజం యాపిల్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఓపెన్ ఏఐపై దావా వేసింది. చాట్ జీపీటీ కోసం సొంతంగా హార్డ్వేర్ను అభివృద్ధి చేస్తున్న ఓపెన్ ఏఐ తమ ట్రేడ్ సీక్రెట్స్ దొంగలించిందని దావాలో యాపిల్ ఆరోపించింది. ప్రస్తుతం ఓపెన్ ఏఐలో పనిచేస్తున్న 2 యాపిల్ మాజీ ఉద్యోగుల పేర్లను కూడా ఈ దావాలో ప్రతివాదులుగా చేర్చింది. ఓపెన్ ఏఐ లబ్ధి కోసం తమ మాజీ ఉద్యోగులు
యాపిల్ వ్యాపార రహస్యాలను దొంగలించారని పేర్కొంది. దీన్ని అడ్డుకునేందుకే దావా వేసినట్లు స్పష్టం చేసింది. వారిద్దరూ ఓపెన్ ఏఐలో పనిచేస్తూనే యాపిల్కు చెందిన రహస్య సమాచారాన్ని, ఫైళ్లను యాక్సెస్ చేశారని ఆరోపించింది. దొంగిలించిన సమాచారం, పరిజ్ఞానం ఆధారంగానే ఓపెన్ ఏఐ హార్డ్వేర్ను నిర్మిస్తోందని వెల్లడించింది. సంస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తమ వద్దే ఉంచుకున్న యాపిల్ పరికరం ద్వారా పలు రహస్య హార్డ్వేర్ ఫైళ్లను డౌన్లోడ్ చేశారని పేర్కొంది. తమ రహస్యాలు లీక్ అవుతున్నాయన్న అనుమానంతో అంతర్గత విచారణ జరపగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని యాపిల్ తెలిపింది. దీనిపై స్పందించేందుకు ఓపెన్ ఏఐ నిరాకరించింది. సాధారణంగా ఎవరైనా పెయింటింగ్ ఎలా వేస్తారు? బ్రష్లు, రంగులతో వేస్తారు. ఎందుకు పనికి రాదనుకునే బ్లేడ్తో అద్భుతమైన పెయింటింగ్స్ వేయడం చూసారా? రాజస్థాన్లోని బికనీర్కు చెందిన ఓ కళాకారుడు మాత్రం షేవింగ్ బ్లేడ్ పట్టుకుని కాన్వాస్పై అద్భుతాలు సృష్టిస్తున్నారు. వినడానికి వింతగా ఉన్న బ్లేడ్తో గీసిన ఆ పెయింటింగ్స్ చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. పెయింటింగ్ వేయాలని చాలా మంది కలలు కంటుంటారు. అంతేకాదు ఈ కళతో వారు వారి భావాలను పంచుకుంటారు. అలాంటి పెయింటింగ్ రంగంలో సరికొత్త పద్ధతికి ఊపిరిపోశాడు రాజస్థాన్కి చెందిన ఓ కళాకారుడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కళాకారుడి పేరు మోనా సర్దార్ దూది. రాజస్థాన్లోని బికనీర్లో నివసిస్తున్నారు. కేవలం షేవింగ్ బ్లేడును ఉపయోగించి అందమైన పెయింటింగ్ వేస్తారు. తాను సొంతంగా అభివృద్ధి చేసిన ఈ సరికొత్త కళకి కురేచన్ పద్ధతి లేదా స్క్రాచ్ ఆర్ట్ అని పేరు పెట్టారు. ఈ పద్ధతిలో మొదట కాన్వాస్ పై రంగులను పూర్తిగా పూస్తారు. ఆ తర్వాత షేవింగ్ బ్లేడుతో ఆ రంగులను సున్నితంగా గీకుతూ పలు రకాల చిత్రాలను తయారు చేస్తారు. అనంతరం పెయింటింగ్స్ లా మలుస్తారు. రాధాకృష్ణుల రూపాలను, అందమైన ప్రకృతి దృశ్యాలను అచ్చుగుద్దినట్లు బ్లేడుతో గీశారు సర్దార్. ఈ చిత్రాలు కళాకారులను, ప్రజలను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ప్రాచీన కాలంలో గుహల గోడలపై చెక్కిన కళ నుంచి స్ఫూర్తి పొందినట్లు సర్దార్ చెప్పారు. ఈ బ్లేడ్ టెక్నిక్ తో ఆయన ఇప్పటి వరకు వేలాది చిత్రాలను రూపొందించారు. ఇందులో కేవలం రాధాకృష్ణుల చిత్రాలే 5,000కి పైగా ఉండటం విశేషం. కేవలం 3 నుంచి 4 నిమిషాల్లోనే పెయింటింగ్ ని సర్దార్ పూర్తి చేస్తారు. ఈ విలక్షణమైన ఆర్ట్ కి ఆదరణ పెరుగుతుండటంతో స్వయంగా పెయింటింగ్స్ వేయడంతో పాటు 20 మందికి పైగా విద్యార్థులకు ఈ పెయింటింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. చిత్రలేఖనంలో చాలా రకాలు ఉంటాయి. అయితే వినూత్నంగా ప్రయత్నించాలన్న సర్దార్ తపనే ఈ బ్లేడ్ ఆర్ట్ కి ప్రాణం పోసింది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించినప్పటికీ వర్షపాతంలో మాత్రం భారీ లోటు కనిపిస్తోంది. జూన్ 1 నుంచి జూలై 9 వరకు దేశంలో 14% మేర లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో పరిస్థితుల వల్ల ఈ ఏడాది వర్షాలు తగ్గాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ సీజన్ మొత్తంలో సగటు వర్షపాతం కేవలం 90% మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రాల వారీగా చూస్తే జార్ఖండ్ కూడా వర్షాల కొరతతో అల్లాడుతోంది. పశ్చిమ ప్రాంతంలో రాబోయే రోజుల్లో రుతుపవనాలు చురుగ్గా కదలనున్నాయి. గుజరాత్లోని పలు ప్రాంతాల్లో జూలై 10 నుంచి 16 మధ్య తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.